ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహా. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. ఈ నెల 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం పాక్షికమైనటువంటి చంద్రగ్రహణము వస్తుంది. అయితే మనకి సోషల్ మీడియాలో వదలగొడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణం వల్ల దీన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అని పిలువబడుతుంది. మనకి చాలామంది జ్యోతిష్యులు భయపెట్టే విధంగా చెబుతూ ఉంటారు. దయచేసి సామాన్యులు కావచ్చు ఎవరు కూడాను దీని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న రెమెడీతో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు వాళ్ళు వదలగొడతారంటే వ్యాపారం కోసం, పూజల పేరుతో సామాన్య జనాన్ని భయపెట్టి మధ్యతరగతి వాళ్ళని, ముఖ్యంగా అమాయకమైనటువంటి హిందూ బంధువులందరికీ కూడాను నేను తెలియచేస్తున్నాను. అనేక రకాల వీడియోలు సృష్టించి ప్రజల మీదకు వదులుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టు ముఖ్యంగా సింహరాశి వారిపైన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము వంటి వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పి ఒకటే రకం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి. గ్రహణం అనేది మనకి జీవితంలో ఒక సైన్స్ పరంగా అనేక రకాల ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుంది. దీన్ని మన వాళ్ళు ఇంకా మారకపోవటం వల్ల అనేక మంది భయభ్రాంతులకు గురయ్యి మన ధర్మంలో ఉన్నటువంటి